కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. టీడీపీ యువ నాయకుడు కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా. కాకినాడ జిల్లా కోటనందూరులో ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకట కృష్ణారావు జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ సర్వమంగళాంబ సమేత భోగలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజల అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఉదయం నుండి కృష్ణారావు అభిమానులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగాను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, శాసన మండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, యనమల రాజేష్, యునుగంటి సత్యనారాయణ, చింతమ్మనీడి అబ్బాయి, సుర్ల లోవరాజు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు ఆధ్వర్యంలో కృష్ణారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. సచివాలయ సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఎస్ఐటి రామకృష్ణ, హైస్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులు, ఆర్యవైశ్య ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. తేటగుంట క్యాంపు కార్యాలయంలో యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య కృష్ణారావు చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం మైనారిటీ నాయకుడు షేక్ మీరాబాయ్ పెద్ద ఎత్తున గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజాసేవకే అంకితమై పేదల కష్ట సుఖాలలో పాలు పంచుకొని నిత్యం నేనున్నాను అని భరోసా ఇస్తున్న యువ నాయకుడు వెలగ కృష్ణారావు మరియు వారి కుటుంబం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో తులతూగాలని దీవించారు.
ఈరోజు నా జన్మదినం కారణంగా వేడుక జరిగింది. ముఖ్యంగా మన గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్సీ గారైనటువంటి శ్రీ యనమల రామకృష్ణుడి గారికి, అలాగే వారి ముద్దుల బిడ్డ యనమల దివ్య గారు, మన రాష్ట్ర ప్రభుత్వ విప్ మన ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల దివ్య గారికి, అలాగే కోటనందూరు మండల నాయకులు, అలాగే తుని నియోజకవర్గ నాయకులు, కోటనందూరు మండల నాయకులు అయినటువంటి గాడి రాజబాబు గారికి, అలాగే మన కోటనందూరు మాజీ ఎంపీపీ గారు దంతులూరు చిరంజీవిరాజు గారికి, కోటనందూరు మాజీ సర్పంచ్ గారు అయినటువంటి బోడపల్లి సత్యనారాయణ గారికి, అలాగే మా హాస్పిటల్ మాజీ చైర్మన్ అయినటువంటి చింతకాయల రవి గారికి, అలాగే ఎల్ఎస్ఎన్ మూర్తి, అలాగే హై స్కూల్ చైర్మన్ అయినటువంటి చందక శ్రీని గారికి, మొత్తం కోటనందూరు టీడీపీ యువత, అలాగే టీడీపీ సీనియర్ నాయకులు, టీడీపీ యువ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరికీ కూడా, ప్రజానికానికి అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రజానికానికి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకున్నాను.